నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, మార్చి నెల 2025 మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? మణికంఠ గారు, మీనరాశి గురించి మనం చూసుకుంటే ఇందులో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3 పాదాలంతా 4వ పాదం కూడాను మనకి ఇందులో మీనరాశిలో ఉంటారండి. పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళు బాగా పాపులర్ గా పిలిచే పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జా, దా, దే, దో, చా, చి ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి మీనరాశి కింద వస్తారండి. అయితే మనకి గ్రహస్థితి సంచారం బట్టి కనుక మనం చూసుకుంటే సూర్యుడు మీనరాశిలో 14వ తారీఖున వెళ్తున్నారండి. అదే రోజులో ఆల్రెడీ మనకి రాహు ఉన్నారు, తర్వాత బుధ శుక్రులు కూడా అక్కడే ఉన్నారండి. ఇంకే కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి మిథున రాశిలో ఆల్రెడీ అక్కడే ఉన్నారండి. ఒక మంత్ ఇంకా తర్వాత కూడా వీళ్ళు అక్కడే ఉంటారండి. సో ఈ యొక్క ప్లానెటరీ కాంబినేషన్ బట్టి మీనరాశి వారికి ఎలా ఉందంటే, మీనరాశి వాళ్ళకి ఫస్ట్ 14 days ఎలా ఉంటుంది, ధనచ్ఛేదం. ఓకే, ధనచ్ఛేదం డబ్బులు ఎక్కువ ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత స్థాన నాశనం, రిపప్రయం, అర్ధాక్షయం, అఖిల విషయ భోజనం, అఖిల విషయ భోగం. ఈ యొక్క 4 ముక్కల మీనింగ్లు తెలుసుకుంటే మంత్ అంతా ఎలా ఉందో తెలిసిపోతుంది. ధనచ్ఛేదం అంటే ధనం ఖర్చు అయిపోతుందండి. స్థాన నాశనం అంటే వాళ్ళు ఉన్న జాబ్లో కానివ్వండి ఒక నెగిటివ్గా చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా రిపప్రియం, శత్రువులతో కలిసి వీళ్ళు కూర్చొని మాట్లాడితే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అది కోర్టు కేసు కానివ్వండి, ఇంకోటి కానీ అంతేకాకుండా అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో చాలా చక్కగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే, మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండి 7th హౌస్లో చూడటం వల్ల ఎలా ఉంటుంది అంటే, ఇది కొంచెం ఇబ్బంది ఉండే పరిస్థితి అని మనం చెప్పుకోవాలన్నమాట. అంత పెద్ద యోగ్యతను అయితే ఎవరు, కొంచెం డిఫికల్టీస్ సిచ్యువేషన్ ఉందన్నమాట. ఎలాంటి విషయాల్లో వీళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేస్తారంటే, దేహార్తి సత్వం సంతాప కాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష చందరాశి గతే రవు అని చెప్తారన్నమాట. అంటే దేహహార్తి అంటే శారీరకంగా బాధ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసత్వం, ఓకే, అసత్వం అంటే నీరసంగా ఉండడం, టైర్డ్నెస్గా ఉండడం. సంతాపం, బాధపడే ఉండే అవకాశం ఏదో ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే సంతాపం అంటే ఏదో వీళ్ళకి సంబంధించిన ఎవరో ఒకళ్ళు బాధపడుతుంటే అది చూసి వీళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట. అది ఇంట్లో వాళ్ళు కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి. కాలతిక్రమణ భోజనం అంటే మీనింగ్ ఎక్కువగా టయానికి భోజనం తినరు. బంధుమిత్ర సుహృద్వేష అంటే వీళ్ళు బంధువులతోటి, మిత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటర్ పర్సనల్ స్కిల్స్, గొడవ పడకుండా ఏదైనా ముందుగానే గ్రహించి వాళ్ళని దూరంగా పెట్టుకోవడం చాలా చాలా ఉత్తమం. అంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అంతేకాకుండా వీళ్ళు ట్రావెల్ చేస్తే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా, అట్లానే కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాయి. మన ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు దాని గురించి మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటాం. అందుకని 1-2 సార్లు వెరిఫై చేసుకొని చక్కగా నీట్గా వెళ్ళాలి. లాస్ట్ మంత్ ఏమైందంటే అండి, మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెన్నై నుంచి యుఎస్ వెళ్తున్నారు. వీళ్ళు వర్కింగ్ బ్యాగ్ ఇమ్మిగ్రేషన్ అటు ఇట్లో మిస్ అయిపోయిందండి. అది వర్కింగ్, అది ఆఫీస్ ల్యాప్టాప్ అనమాట. చాలా ఇబ్బంది పడిపోయారు అనమాట వాళ్ళు. అదంతా మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ పెట్టి అది ఎప్పటికో వచ్చిందో 2 months పట్టింది అనుకోండి, ఇంకా వచ్చేది అయ్యట్లేదు. అందుకని కొన్నిసార్లు ట్రావెల్ చేసేటప్పుడు ఈ టైపు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. విలువైన వస్తువులు దగ్గర అయితే ప్రాబ్లం అనుకోండి, దూరం అయితే అయ్యో మర్చిపోయి వచ్చేస్తాం అనుకుంటాం. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత కుజుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండి 7th, 11th హౌస్ దృష్టి ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి ఒక రకంగా ఒక్క విషయంలో మేలు చేస్తున్నారు, మిగతా వీళ్ళు కూడా ఛాలెంజింగ్గా ఉంటున్నారు. అందుకని వీళ్ళు కొంచెం మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు సరిగా లేరు, కుజుడు కూడా వీళ్ళకి అంత యోగ్యత ఇవ్వట్లేదు. కుజుడు కొంచెం మిక్స్డ్ రిజల్ట్. కుజుడు 4వ ఇంట్లో ఉండి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేస్తారంటే, భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం, రోగపీడాది సంతాప, చతుర్దస్థానికే కుజే అంటారు. అంటే భాగ్యహాని, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ ధనం అనేది కదా లక్, వాళ్ళు ఏదో కనుక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు మనం అనుకున్నది సాధించలేక డేలా పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం, తర్వాత బంధువైరం, ధనక్షం, ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటే రోగపీడాది సంతాపం అంటే రోగాల వల్ల వీళ్ళకో లేదంటే వీళ్ళు తెలిసిన వాళ్ళకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. అంటే వీళ్ళు కూడా లాస్ ఆఫ్ మనీ, మెంటల్ వరీస్, ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ రావాల్సిన ధనం అయితే వస్తుంది. వీళ్ళ దగ్గర ఉన్న ధనం కోల్పోయే అవకాశం ఉంది, ప్లస్ రావాల్సిన ధనం కూడా ఉంది. కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుంది. బేసికల్గా వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ట్రావెల్ చేసేటప్పుడు బంధువులతోటి, మిత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం,
కొన్ని విషయాలు కాంట్రవర్సీగా ఉంటే మనం పోయి అందులో ఇరుక్కోకుండా అధికంగా మాట్లాడితే సమస్యలు వచ్చి పడతాయి. పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అదే కనుక శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండి 7th హౌస్ నుంచి చూడటం వల్ల ఇది కూడాను బాగుంటుంది. మనం ఇప్పటిదాకా కొంచెం నెగిటివ్గా చెప్పుకున్నాం కాబట్టి ఎవరో వాళ్ళకి ఏదో ఒక ప్లానెట్ సపోర్ట్ ఇవ్వాలి కదండి, లేదంటే చాలా కష్టం అయిపోతుంది లైఫ్. అందుకని వీళ్ళకి శుక్రుడు బాగా యోగ్యతను ఇస్తున్నాడు అండి. ఫస్ట్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏం చెప్తారంటే మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థలాభ స్యాత్ జన్మకే భృగునందని. భృగునందుడు అంటే శుక్రుడు అండి. శుక్రుడు ఎక్కడ జన్మరాశిలో కనుక ఉంటే మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే ఉన్నారనమాట. యాక్చువల్గా వీళ్ళ రాశిలోనే 3 క్రూర గ్రహాలు కూడా ఉన్నాయండి. ఓకే, వాటితో పాటు ఈయన కొంచెం మంచి చేస్తూ ఉన్నాడు అనమాట. ఎలా మంచి చేస్తున్నా అంటే ధనలాభం అయితే ఉంది, చిత్త సౌఖ్యం అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అంటే లైట్గా తీసుకుంటారు టెన్షన్ పడకుండా. పరస్త్రీ సంగమం అని చెప్తారనమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట ఉన్న వాళ్ళతో వీళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్. ఓకే, తర్వాత యత్న కార్య లాభం, ఏదైనా కనుక పని చేస్తే ఫైనల్గా సక్సెస్ అవుతారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అనుకున్న సాధిస్తారు. అందుకని దాని విషయంలో చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఈ విధంగా మనం కనుక చూస్తుంటే ఓవరాల్గా వీళ్ళకి మనం కొన్ని విషయాలు చెప్పుకునే మిగతా విషయాలు ఫైనల్గా ల్యాండ్ అయ్యేది సేఫ్గా ఉంటుంది అనమాట. జర్నీ కానీ ఇంకోటి కానీ చేస్తే అట్ ద ఎండ్ అవుట్పుట్ బాగుంటుంది వీళ్ళకండి. గురుగారు, మరి ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ రాశిలో? మనకి మణికంఠ గారు అంగగోచారం అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మనకి జ్యోతిష శాస్త్రంలో. ఇది మనకి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 3 నక్షత్రాలు వాళ్ళకి అందులో ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి మృష్టాన్నం, సంపద, జయము, ఐశ్వర్యం అన్నీ బాగున్నాయి వీళ్ళకి. సో మీనరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే మృష్టాన్నం అంటే చక్కగా పార్టీల్లో ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి నైస్గా ఫుల్ చక్కగా మీల్స్ చేస్తారు. సంపదలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జయప్రదంగా ఉంటారు, ఐశ్వర్యప్రదంగా కూడా ఉంటారు. వీళ్ళకి ఒకే ఒక విషయంలో నాశనం అన్నది చూపిస్తుందండి. అంటే వీళ్ళు చేస్తున్న ఒక డ్రీమో పనో ఏదో ఇంతకుముందు స్టార్ట్ చేసింది ఉంటే అది రిజల్ట్ లాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా March 18th ముందు. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి మృష్టాన్నము, సంపద, జయము. ఓకే, 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది. ఏది కనుక చేస్తే జయం ఉంటుంది, సంపదలు వచ్చేస్తే బాగుంటుంది. 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి మృత్యు భయము, ఏదో ఒక సందర్భంలో అవి ఉంటుందా పోతుందా. మృత్యు అంటే డెత్ కాదండి. ఓకే, ఇక్కడ మృత్యు అంటే కొనసాగుతుందా లేదా అన్నది మీనింగ్ అండి. ఇక్కడ సంస్కృతంలో చాలా మీనింగ్లు ఉంటాయి. మనకేంటంటే కొన్ని మాటలు మనకి ఇని అలా అనుకుంటాయి. ఇక్కడ అమృతం, ఓకే, మృతం అంటే స్టాప్ అవ్వటం. ఓకే, మృత్యు అంటే స్టాప్, ఏదో ఆగిపోతుందేమో, ముందుకు వెళ్తుందా లేదా నాకు భయపడే సిచ్యువేషన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కామెంట్స్ వస్తాయి, గురువుగారు మీ నోటమటి ఈ మాట మనం అర్థం చేసుకోవటంలో తప్పది. ఓకే, సంస్కృతంలో మన మహర్షులు ఇది తప్పైతే పెట్టరండి కదా, పెట్టరు. వాళ్ళు పెట్టారంటే దానికి మీనింగ్ ఉంది, అందుకని దాన్ని రిప్రజెంటేషన్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి నా ఓన్గా నేను మార్చను. మృత్యు భయం అంటే ముందుకు వెళ్తుందా లేదని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా దాన్ని ఆలోచించుకొని ఏ విషయం అని మీరు కేర్ఫుల్గా ఫిగర్ అవుట్ చేయాలి. అలానే నాశనం అంటే మీరు అనుకున్న దానికంటే చేరకుండా మధ్యలో ఎక్కడో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాలు గమనించుకోవాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఒకే విషయంలో పాజిటివ్గా ఉంది. ఎక్కువగా వీళ్ళకి చాలా టఫ్నెస్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. రేవతి నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి మృత్యు భయం ఉంది, కలహం ఉంది, నాశనం ఉంది. ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా ఉత్తమం. మనం కనుక చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం వైరల్ ఫీవర్స్ కానివ్వండి, తర్వాత బ్లడ్లో ఏమైనా చేంజెస్ వచ్చేసి మనకి ర్యాషెస్ రావటం కానివ్వండి, అంటే మనలో రక్తంలో కొంచెం తేడా వచ్చినట్టు చెప్తారు కదండి, వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం వాళ్ళకి జన్మ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల చెస్ట్ రిలేటెడ్ పెయిన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఓవర్గా గ్యాస్ట్రైటిస్ వచ్చి చెస్ట్ అంతా పట్టుకున్నట్టు ఉంటుంది. కొంచెం హార్ట్ పేషెంట్స్ కానీ అలా ఎవరైనా ఉంటే కనుక కొంచెం కేర్ఫుల్గా అంటే ఫుడ్ విషయంలో, డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా చాలా ఉత్తమం అండి. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి ఈ రాశి వారి కోసం. ఈ రాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు విత్ హై ప్రయారిటీ తోటి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవాలి. తర్వాత వీళ్ళు అక్కడ చేయించుకునే దగ్గరికి వెళ్తారు కదండి, బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర చెప్పాలి, అంటే రుద్రుణ్ణి మాకు ఆవాహనం చేయండి అంటే రుద్ర పూజ వీళ్ళే చేయాలి. వాళ్ళకి తెలిసిపోతుంది, అర్థం చేసుకుంటారు. చక్కగా విభూతి పెట్టుకొని, ఓకే, మెళ్ళలో రుద్రాక్ష వేసుకొని, చేతులకు కూడా విభూతి పెట్టుకొని వాళ్ళ దగ్గర పండితుల దగ్గర కూర్చొని
వాళ్ళు అది చేపిస్తారు, మహాన్యాసం వీళ్ళ చేత చేపిస్తారు. అలా చేపించేసి పంచామృతాలతోటి, తర్వాత నవద్రవ్యాలు అంటారు. అంటే ఆ పంచామృతాలు కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. మనకి ఏమంటారు, మనకి చెరుకు రసం కానివ్వండి, తర్వాత కొబ్బరి నీళ్ళు కానివ్వండి, రోజు వాటర్ కానివ్వండి, ఇలా వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది. ఇది చేయించుకోవాలండి రేవతి నక్షత్రం వాళ్ళు. బట్ ఏదైనా కనుక, ఎందుకంటే వీళ్ళకి మనకి రిపీటెడ్గా వీళ్ళకి ఒక వర్డ్ ఓకే నాశనం నాశనం అని వింటూ ఉన్నాం. అంటే వాళ్ళు ఏదో ఒక డ్రీమ్ ఐడియా ఉంటుంది, అది పోకూడదు కాబట్టి అండి ఈ టైంలో ఇంకా ఇది చేయించుకుంటే చాలా చాలా ఉత్తమం అండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మార్చి నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.